ఇప్పుడు తెలంగాణలో సింగరేణి వేలం కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిపై దగా కుట్ర పన్న పరిస్థితి. ఈ మిలాఖత్ వెనుక మతలబ్ ఏంటని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఏంటంటే నిజంగా మీరు సింగరేణి బ్లాక్‌లను వేలం చేసే అవకాశం ఉందంటారా? ఒకటేనండి, అది పార్లమెంట్ తీర్మానం చేసింది, దాని ప్రకారం నడుపుతారు తప్ప వీళ్ళు అంటానులేనో ఒకళ్ళు అంటానులేనో ఒకళ్ళు అంటలేరనో దాని ప్రకారం నడుచుకో. కానీ గతంలో సింగరేణి ఆపిందే కేసీఆర్ అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. నిజమేనా? కేటీఆర్కు కేసీఆర్కు ఆన్సర్ ఇచ్చే స్థితిలో ఉన్నదా ఇప్పుడు? వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడుకుంటారా? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ వాళ్ళ పాత్ర లేదు కదా. ప్రతిపక్షం వేరు, పాత్ర వేరు. 37% ఇచ్చారు ఓటర్లు. 37% ఉన్నది, నాకు 37% ఉన్నది కాబట్టి నాకు సీట్లు ఇప్పుడు మన దామాష పద్ధతిలో సీట్లు కావు కదా. ఇక్కడ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఒక్కోటి ఎక్కువ వచ్చినా వాడు పార్లమెంట్ మెంబర్ అవుతాడు. దామాషా ప్రకారం ఆయనకు 100 వచ్చినాయి, నాకు 99 వచ్చినాయి అనే దామాషా పద్ధతి లేదు కదా మనకు. పార్టీల పేరు మీద దామాషా పద్ధతి మీద ఓట్లు కనుక పడితే ఈ దామాషా పద్ధతి మీద సీట్ల విభజన జరుగుతుంది. కానీ దామాషా పద్ధతి ప్రకారం మన దగ్గర ఓట్లు సీట్లు జరగదు. ఒక్కో ఓటు సింగిల్ ఓటు ఎక్కువైనా కూడా మన దగ్గర పార్లమెంట్ మెంబర్ అవుతాడు, మన దగ్గర అసెంబ్లీ మెంబర్ అవుతాడు, మన దగ్గర సర్పంచ్ అవుతాడు. మన విధానం అది. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారు? మీ పోరాటాలు ఏ రకంగా ఉంటాయి? అసలు ఏంటి? ఇరుకున పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులే వాళ్ళని ఇరుకున పెడతాయి, వాళ్ళ హామీలే వాళ్ళని ఇరుకున పెడతాయి. అలవిగానే హామీలు ప్రజలకు ఇచ్చి ఓట్లు వేయించుకున్న హామీలే వాళ్ళకు ఉరితాళ్ళు అవుతాయి. కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఉరిపెట్టాల్సిన అక్కర్లేదు. వాళ్ళ అలవిగానే హామీలు ఏదైతే ఇచ్చిండ్రో హామీలే వాళ్ళకు ఉరితాళ్ళు అవుతాయి. పోతే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వర్గ విభేదాలు ఏవైతున్నాయో ఒకని బండియో ఒకటి విసుకుంటారు. ఓకే, బీజేపీ నిదానం ఇవాళ సెంట్రల్ పార్టీ ఆదేశం ప్రకారం నడిచే విధానం, మలుచుకునే విధానం, నేను చెప్పిన బీసీ ఎస్సీ ఎస్టీలను దగ్గర తీసుకొని ముందుకు పోతే రాబోయే రోజులలో బీజేపీ సక్సెస్ అవుతుంది.